హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ శుక్రవారం కదండి. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం అన్నమాట. ఇలా చక్కగా మనం శ్రావణ మాసానికి ఎంతైతే మనం చక్కగా బాగా పూజలు చేసుకుంటామో, ఈ ఆషాఢానికి కూడా అలాగే పూజలు చేసుకుంటాము. గ్రామ దేవతలకు చక్కగా పూజలు చేసుకొని, బోనాల పండగలు కూడా ఈ నెలలోనే వస్తాయి కదండి. మాకైతే మేము ఈసీఎల్ దగ్గర ఉంటాం కాబట్టి ఈ రేపు ఆదివారం కాకుండా వచ్చే ఆదివారం ఇక్కడ బోనాలండి మాకు. అలా అన్నమాట. మేము తెనాలి కాబట్టి మేము అంత బోనాలు ఏం చేసుకోం, కానీ గ్రామదేవ దగ్గరికి వెళ్ళేసి టెంపుల్కి ఆ కొబ్బరికాయ కొట్టుకొని మంచి దండం పెట్టుకొని పిల్లల్ని అందరం చల్లగా చూడమ్మా, ఎందుకంటే ఇప్పుడు జ్వరాలు అవి వస్తున్నాయండి. వైరల్ ఫీవర్లో జ్వరాలు, జలుబులు, దగ్గులు ఇలా వస్తున్నాయి అన్నమాట. ఇక అంతా బాగుండాలని కోరుకొని వస్తామన్నమాట. ఇక వాళ్ళ శుక్రవారం కదండి, అమ్మవారికి స్పెషల్గా నైవేద్యం చేసి పెడదామని చెప్పేసి పెసరపప్పుతోనండి పూర్ణాలు అన్నమాట. చాలా చాలా బాగుంటాయండి. పొద్దున్నే నానబెట్టేసాను. పెసరపప్పు ఏమో పొద్దునే నానబెట్టేసాను. మినపప్పును బియ్యమేమో రాత్రి నానబెట్టాను అనమాట. మినపప్పు ఒక గ్లాసు వేసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ అంతా బియ్యం వేసుకోవాలండి. పైన పూర్ణం పిండికి పైన తోపు పిండి కదా ఇది, అట్లా అనమాట. అది బాగుండాలి, బురుగు బురుగ్గా వస్తే బాగుంటుంది అనమాట. చక్కగా కొంచెం ఇది ఉప్పు వేసేసుకొని, ఎందుకంటే అప్పుడప్పుడే వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు వేస్తేనే అదే పిండి అనేది పొంగిద్ది అనమాట. అలాగా మెత్తగా వేసుకోవాలండి. మెత్తగా వేసేసుకొని ఆ తర్వాత పైనుంచి కొంచెం పంచదార వేసామనుకోండి, ఆ పిండి అనేది చప్పగా లేకుండా ఉంటుంది అనమాట. చప్పగా లేకుండా ఉంటుంది, కలర్ కూడా బాగుంటుందండి. మంచి కలర్తో వస్తాయి పూర్ణాలు అనేవి. పెసరపప్పు పూర్ణాలు అనమాట. చాలా చాలా బాగుంటాయండి. మనం మామూలుగా పచ్చిశనగపప్పుతో వేసుకుంటాం కదా పూర్ణాలు, ఈ పెసరపప్పుతో కూడా వేసుకోవచ్చండి. అసలు మంచి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇది పిండి అయిపోయింది, పంచదార వేసి కలిపి ఒక పక్కన ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటేనండి మనకి మంచిగా పొంగిద్ది అనమాట. పిండి అనేది ఇట్లా బురుగు బురుగ్గా వచ్చి బాగుంటుంది. ఎందుకంటే మినపప్పు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పిండి అనేది మెత్తగా బాగుంటుందండి. ఆ పెసరపప్పు శుభ్రంగా 3-4 సార్లు నీట్గా కడిగేసుకొని ఇలాగ తగినంత వాటర్ అండి, ఎక్కువ వేసుకుంటే కూడా లిక్విడ్ లాగా అయిపోయింది అనమాట. అలా కాకుండా తగినన్ని వాటర్ వేసేసుకొని ఇలా 2 విజిల్లు వేయించితే చాలండి. చక్కగా పప్పు అనేది మెత్తగా ఉడికిద్ది అనమాట. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం అనుకోండి, 1 కప్పు బెల్లం తీసుకోవాలన్నమాట. బెల్లం తీసుకుంటే అప్పుడు కరెక్ట్గా సరిపోయిద్ది. ఉడికినాక పెసరపప్పు బాగా ఎక్కువైద్ది కదండి, తక్కువ బెల్లం వేసుకుంటే చప్పగా ఉంటాయి అన్నమాట పూర్ణాలు అనేవి. ఇలా కప్పు వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి అంటే ఎవరిష్టం అనమాట. కొంచెం అదే జీడిపప్పు అని, బాదం పలుకులని ఇలా వేసుకున్నా కూడా భలే టేస్ట్ ఉంటాయండి అసలు. ఈ బెల్లం కూడాను మంచిగా తరిగేసేసి పొయ్యి మీద పెట్టుకుంటే ఇది అది ఒకే టైం, మనకి టైం సేవింగ్ అయ్యిద్ది అనమాట. ఇలాగ 2 కలిపేసేసి ఇలా పెట్టుకుంటే మనం దగ్గరే పని అయినట్టు ఉంటుంది. ఈ తర్వాత అండి పెసరపప్పు చక్కగా ఉడికిపోయింది, తీసేను మూత తీసేసి ఇలా దగ్గరికి అనేసి మెత్తగా ఉడికిందండి పెసరపప్పు. కొంచెం వాటర్ కూడా లేవన్నమాట. కొంచెం వాటర్ కూడా లేవు, చూడండి మెత్తగా ఉడికిందనమాట. దాంట్లోనే బెల్లం అనేది కరిగిన తర్వాత దీంట్లో పోసేసుకున్నాం అనుకోండి, పుల్ల పొట్టుగా రాయి రప్ప బెల్లంలో నుంచి ఏమి లేకుండా మనకి లోపల పూర్ణం అనేది చక్కగా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది తింటుంటే. 2 రోజులైనా ఉంటాయండి. ఎందుకంటే పూర్ణం పిండి లోపల ఇలా ఉడకబెట్టుకుంటున్నాం కదా మనం, ఇలా ఉడికించుకుంటేనండి చక్కగా బాగా 2 రోజులైనా ఉంటాయి అన్నమాట, సర్ది పడకుండా ఉంటాయి. ఇలాగ తర్వాత అండి పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఇలా తరిగేసి శుభ్రంగా తురిమి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కొంచెం నెయ్యి, యాలక్కాయ పొడి, ఎండు కొబ్బరి పొడి వేసానండి. వేసి దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట ఈ పెసరపప్పు అనేది. చూడండి, ఈ కుక్కర్లో పెట్టి కొంచెం మందపాటి గిన్నెలో పెట్టుకుంటేనే మనకు అడుగు అనేది అంటకుండా చక్కగా ఉడికిద్ది అనమాట. జలుబు చేసిందండి బాగా, జలుబు కొంచెం జ్వరంగా ఉంది, కానీ చేసుకోవాలి కదండి, మనకి మొదటిసారి వచ్చే శుక్రవారం కాబట్టి చక్కగా చేసుకోవాలి కదండి. ఇక తర్వాత అండి
ఈ పిండి అంతా ముద్దలు ముద్దలు ఇలా చేసేసి పెట్టుకొని ఆయిల్ పెట్టేసానండి. ఆయిల్ పెట్టేసి ఇలా రౌండ్గా చేసేసి ముంచేసి దాంట్లో ఇదిగో ఈ తోపు పిండిలో బాగా ముంచాలండి. ఇట్లా ముంచేసి చేతి వేసుకుంటే చక్కగా లేసి వస్తాయి అన్నమాట ఇలాగా. కానీ బాగా టేస్ట్ ఉంటాయండి తింటే కూడాను, సూపర్గా ఉంటాయి అన్నమాట. కొంచెం నెయ్యి అనేది ఆ పూర్ణం పిండిలో ఇట్లా పూర్ణానికి ఓలు పెట్టేసేసి నెయ్యి అనేది వేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి. ఇంకా బాగుంటాయి పూర్ణాలు. స్పెషల్గా అనమాట, స్పెషల్గా చేశాను ఈరోజు. పూర్ణాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకుందాం ఈరోజు అని చెప్పేసి మా లక్ష్మీ అమ్మవారికి చక్కగా పూర్ణాలు పెట్టేసి ఇలా పూజ చేసుకుందామని కోరికండి ఈరోజు. ఇలా చేశానన్నమాట. ఏమండి ఇంకా మనకి శుక్రవారాలు ఉండేవి కదా, చక్కగా ఇలాగే మీరు కూడా చేసుకొని పెట్టుకొని అమ్మవారు అనుగ్రహం పొందండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి అన్ని పూర్ణాలన్నీ వేసేసాను. ఇలా వచ్చినాయి అనమాట. చూడండి, నాకు పూర్ణాలు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటాయండి. చిన్న చిన్నగా వేసుకుంటే నాకేదో నచ్చవన్నమాట. కొంచెం పెద్దగా పూర్ణాలు అనేటివి పెద్దగా వేసుకుంటేనే నాకు బాగుంటాయి. ఇంకా తోపు పిండి అనేది మిగిలిందండి, అవి ఇలా బోండాల్లాగా వేసానన్నమాట. చూడండి ఎంత పొరుగు పొరుగుగా ఉందో. మనం మినపప్పు ఎక్కువ వేసుకోవాలి, బియ్యం తక్కువ వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటేనే బాగుంటాయండి. చూడండి ఎలా ఉన్నాయో. పిల్లలకి కొంచెం కారపొడి వేసేసి ఇవి ఇచ్చామనుకోండి తింటారనమాట టిఫిన్ కింద. బాగున్నాయండి, చక్క కరకరలాడుతా క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట పైన. ఇలా చేసానండి పూర్ణాలు. ఇక అయిపోయినాయి కదా, గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ఇవన్నీ డిష్ అవుట్ చేసుకొని పక్కకి పెట్టేసుకోనండి. చూడండి, మనం ఆయిల్ అనేది జాగ్రత్త పక్కకు పెట్టేసుకొని, ఈ ఆయిల్ మామూలుగా ఇట్లా డీప్ ఫ్రైలకే వాడతానండి. ఇంకా కూరల్లోకి ఏం వాడను అనమాట. వేరే కూరల్లోకి వేడైన ఆయిల్ ఉంటుంది కదండి, అది వేస్తే బాగోదని చెప్పేసి ఇట్లా డీప్ ఫ్రైకి కొద్ది పచ్చళ్ళలో పచ్చిమిరపకాయలు అవి ఇవి వేయించుకోవటానికి వాడతానన్నమాట. ఇది పక్కకి పెట్టేసి వడపోసి పోసుకుంటే అదేమి రాదండి. ఒక్క పూర్ణం కూడా పగలుకోకుండా విడిపోకుండా ఆ పూర్ణం పిండి అనేది బయటికి రాకుండా చక్కగా వేగినాయండి ఈరోజైతే. తర్వాత ఇక ఆ ప్రసాదం అయిపోయిన తర్వాత అండి దేవుడి దగ్గరకు వచ్చేసి కొన్ని పూలే ఉన్నాయండి. కొన్ని మల్లెపూలు, కొన్ని గులాబీలు ఉన్నాయి అన్నమాట. ఆ పువ్వులతోటి చక్కగా ఆ భగవంతునికి, అమ్మవార్లకి, అందరికీ ఫోటోలకి అన్నిటికీ అలంకరించేసుకొని విగ్రహాలకి అలా అలంకరించుకొనండి పాలదీపం పెట్టానండి ఈరోజు. శుక్రవారం అమ్మవారికి పాల కడిల నుంచి అమ్మవారు ఉద్భవించారంటారు కదండి, అలాగే పాలదీపం అన్నమాట. పాలదీపం పెట్టినా జలదీపం పెట్టినా చాలా చాలా ఇష్టం అంట అమ్మవారికి. ఇలా పాలతోటి కొంచెం నీళ్ళు కొంచెం పాలు అన్నమాట వేసుకొని, మీ ఇష్టం నువ్వుల నూనె వేసుకోవచ్చు, విప్ప నూనె అయినా వేయచ్చు, ఆవు నెయ్యి అన్న వేసుకోవచ్చు, కొబ్బరి నూనె అన్న వాడవచ్చు అన్నమాట. ఏదన్నా ఒక ఆయిల్ వేసేసి చక్కగా పాల దీపం వెలిగించుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. క్షీరదీపం అంటారు కదండి, అలాగనమాట. క్షీరదీపం వెలిగించేసుకొని ఇలా పూర్ణాలు అనేది అరిటాకులో వడ్డిచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి. అమ్మవారికి అయ్యవారికి ఈరోజు ఇలా పూజ చేసుకున్నాను అనమాట. శుక్రవారం కొన్నే పూలు ఉన్నాయండి, ఆ పూలతోటి చక్కగా అలంకరించుకొని ఇలా మా ఇంట్లో మా దేవుళ్ళకి ఇలా పూజ చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు? ఇవాళ మొదటి శుక్రవారం కదా, మీరు ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మరొకరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందంట. ఇలాగనమాట. ఇలా పూజ చేసుకొని చూడండి ఎంత చక్కగా అటు ఇటు తిరుగుతా చూసుకుంటా దీపాలు. ఇంకా నాకు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఇష్టం అండి. నాకు దీపాలు వెలిగియాలంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇలా వెలిగించుకొని ఇలా పూజ చేసుకున్నానండి ఈరోజు. మీరు కూడా వీలుంటే ఇంకా శుక్రవారాలు ఉన్నాయి, ఆషాఢ మాసం ఉంది, ఈ ఆషాఢ మాసం ఉంది కదండి, చక్కగా ప్రసాదాలు చేసుకొని దేవుళ్ళందరూ పెట్టేసి మీరు కూడా ఆ నైవేద్యం అనేది పెట్టి ప్రసాదంగా తీసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇటు తిరిగి వచ్చే నెలలో అన్నీ చేసుకుంటాం కదండి, శ్రావణ మాసాలు అన్ని ప్రసాదాలు చేసుకుంటూనే ఉంటాం. ఈ నెల కూడా చాలా చాలా మంచిదండి. గ్రామ దేవతలకి చక్కగా ఇలా పూజ చేసుకుంటే మంచిదన్నమాట. తర్వాత ఇంట్లో పూజ అయిపోయింది. తులసమ్మ అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకున్నాను. అంత లెక్క పూజ అయిపోయిన తర్వాత అండి
ధూపం వేసాను అనమాట. ఇల్లంతా ఆవు పిడకలు పెట్టేసి చక్కగా సాంబార్ అనేసి ఇల్లంతా ఇలా ధూపం వేసుకుంటే చాలా చాలా మంచిదండి. రూములన్నీ ఇలా దీప వేసేసి చక్కగా ఇలా పూజ చేసుకున్నాను. బాయ్ అండి. ఇలాగా జలుబు చేసిందండి, కొంచెం బాగాలేదు వాయిస్ అనేది. ఏదన్నా ఇదిగా ఉంటే క్షమించండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా పూజ చేసుకున్నాను శుక్రవారం. మీరు ఎలా చేసుకున్నారో ఏంటన్నది చెప్పండి, ఓకేనా. బెల్ గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.